వైరాగ్య ప్రకరణం 17వ కథ. స్త్రీ వ్యవహారం. ఈ లోకంలో కామము అనున్నది చాలా గొప్ప విషయంగా తలచుచూ ఈ జనులు ఎందుకో వ్యామోహం చెందుతున్నారు. నరములు, ఎముకలు, రక్తము, మాంసము ఇట్టి వాటితో కూడిన ఈ స్త్రీ పురుష దేహములందు శోభను చేకూర్చేది ఏది ఉన్నది? జనులు ఎందుకు మోహం చెందుతున్నారు? ఈ స్త్రీ శరీరమును పురుషులు, అట్లాగే పురుష శరీరమును స్త్రీలు మననం చేస్తూ పాపం ఇప్పటికీ ఎన్ని జన్మలు బూడిదపాలు చేసుకున్నారో కదా. ఓ ఈ మానవుడా, ఈ వనిత అను వస్తువు యొక్క కాళ్ళు, చేతులు, చర్మము, మాంసము, కన్నీరు మొదలైనవి విడివిడిగా ఎప్పుడైనా పరిశీలించావా? అందులో మహత్తరమైన విషయం ఏమున్నది? మరి నీవు వృధాగా ఎందుకు ముగ్ధుడవుచున్నావు? ఓ స్త్రీ పురుషులారా, ఒకచోట కేశములు, ఒకచోట చర్మము, ఒకచోట భూమికలు, ఈ శరీరములన్నీ ఇంతే కదా. మరి మీరంతా ఇంతగా బాహ్య శరీరాకర్షణలచే ఎందుకు బద్ధులు అవుతున్నారో చెప్పండి. తద్వారా మీ వివేకము మరుగున పడుటలేదా? ఈరోజు ఈ దేహాలన్నీ వివిధ వస్త్రములతోనూ లేపనములతోనూ తైతక్కలాడే బొమ్మల వలె అగుపించవచ్చు. వారి మెడలు వివిధ రంగురంగుల ముత్యాల హారములచే జాలువారుతూ అత్యంత సుందరంగా అనిపించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తిస్తున్నారా? ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కల్పించే అవయవాలన్నీ రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కలచే నక్కలచే భుజింపబడబోచున్నాయి, లేదా కొన్ని ఎండు కట్టెలతో పాటుగా బూడిద కాబోచున్నాయి. అయినా మునీంద్ర, పంచభూత నిర్మితమైన ఈ స్త్రీ పురుషుల అంగములకు అడవిలో సంచరించే కంచెరగాడిదల అంగములకు భేదమేమున్నది చెప్పండి. మరి ఈ మనుజుడు స్త్రీ శరీరము చూడగానే వికారములు ఎందుకు పొందుతున్నాడు? ఈ జనులు చీరకుచ్చెళ్ళు, కేశములు వంటి పైపై మెరుగులకు ఆకర్షితులై అనేక వికారములు పొందుతున్నారే. కళ్ళుకు కామమునకు భేదమేమీ కనిపించుటలేదు. ఈ రెండూ కూడా మత్తు, ఉల్లాసం, చిత్తవికారం కలిగించి జీవుణ్ణి వివసుణ్ణి చేస్తున్నాయి. ఈ జీవుడు దేహము అనే కట్టుకొయ్యకు మదము అనే త్రాడుచే బంధింపబడి ఒక పశువు వలె అనేక దుఃఖ పరంపరలు అనుభవించుచున్నాడు. ఎన్ని జన్మలు గడిచిపోతున్నా అతని యందు వివేకము మాత్రము ఉదయించుటలేదు. ఆ కాటుక కన్నులు, జాలువారు కురులు, ఎత్తైన స్థనములు, నాజూకైన ముక్కు అన్నీ అగ్ని జ్వాలలకు గడ్డి పరికవలే ఆహుతి అగుచున్నాడు. ఆ సరసములు, ఆ దూరం నుండి కనబడే బాహ్య సౌందర్యాలు అవన్నీ ప్రజ్వరిల్లుచున్న నరకము అనే అగ్నికి కట్టెపుల్లల వంటివే కదా. ఇక శృంగార కవులు, కారు చీకటి వంటి కనుబొమ్మలు, నక్షత్ర రాసుల వంటి మిలమిల మెరిసే కళ్ళు, చంద్రబింబము వంటి మోము, విరిసిన పువ్వుల వంటి చిరునవ్వులు మొదలైన అత్యంత మధుర భాషాయుక్తములైన ఉపమానాలన్నీ ప్రయోగించి భ్రమను ఇంతింతలు అధికం చేస్తున్నారు. ఇంకేమున్నది? ఈ జనులు క్షణంలో విలాసములలోకి పీకల వరకు దిగుచున్నారు. క్షణంలో ధర్మ వైరాగ్యాది కార్యక్రమముల నుండి వెనుకకు మరలుచున్నారు. ఫలితం విలువైన మానవ జన్మ వృధా ఆగుటయే కదా. కామిత స్త్రీలు విషతీగల వలె తమను సమీపించు పురుషులను తమ కామోన్మాదం చేత వివశులను చేస్తున్నారు. ఎలుకబంటి పుట్టలోని పామును తన ఉచ్ఛ్వాస నిశ్వాసములచే ఆకర్షించి బయటకు వచ్చిన ఆ పామును భక్షిస్తుంది చూచారా? అదేవిధంగా కామిని స్త్రీలు నీవే నాకు దిక్కు వంటి అవాస్తవమైన మోసపు మాటల చేత, మాయల చేత, కృత్రిమ మర్యాదల చేత, తళుకు బెళుకుల చేత విటులను ఆకర్షించుతున్నారు. వారి మాన మర్యాదలను, శక్తియుక్తులను హరించి వేస్తున్నారు. సర్వస్వము పీల్చేసి బికారిని చేస్తున్నారు. కిరాతకుని వలలో చిక్కుకున్న పక్షిలాగా ఈ జీవులు అట్టి ఆకర్షణలో చిక్కుకొని బయటపడలేక విలవిలలాడుచున్నారు. సంసారము అనే నీటిగుంటలో గల చిత్తము అనే బురదలో సంచరించుచున్న ఈ జీవులు కామము అనే ఎరచే ఆకర్షించబడి అనేక ఉపాధులను బలి చేసుకుంటున్నారు. గుర్రమునకు ముకుతాడు, ఏనుగునకు స్తంభము, పాముకు మంత్రము, బంధములు అగుచున్నట్లు ఈ కామమే జీవులకు పెద్ద గుదిబండలాగా పరిణమిస్తోంది.
అనేక శోకమోహములచే రచించబడిన ఈ ప్రపంచమంతా కామము అనే దానిచే ఆశ్రయించబడి తత్ఫలితంగా స్థూలత్వం పొందుతోందని నాకు అనిపిస్తుంది. అందుచేత ఓ మునీశ్వర, స్త్రీ సాంగత్యమే సర్వదోషములకు సర్వబంధములకు మూల కారణం. దాని మాయలో పడకుండా తగు జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాను. స్తనములు, కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసమయములే అయి ఉండగా వాటిని చూచి నేనెందుకు వివసుణ్ణి కావాలి? ఒకప్పుడు స్థూలబద్ధుల పురుషునిచే అతి ప్రియముగా ఆప్యాయముగా లాలించబడిన సుందర స్త్రీలు ఇప్పుడు శ్మశానంలో దీర్ఘనిద్ర పోవుచున్నారు. వారి మాంసఖండములను కాకులు గ్రద్దలు భక్షిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూచే స్త్రీ పురుషుల దేహముల గతి కూడా అంతే కదా. వీరి కేశములు, తిలకము, ఆస్తులు కొద్ది కాలానికి కటిక నేలను అలంకరించబోతున్నాయి. ఇదంతా ఈ విధంగా విచారించిన తరువాత ఇక నేను భ్రాంతిని పొందటానికి సిద్ధంగా లేను. బుద్ధిహీనులు మాత్రమే పంచభూతములు సన్నివేశమగు ఈ స్త్రీ పురుషుల శరీరముల పట్ల ఆవేశపూరితమైన అనురాగం కలిగి ఉంటారు. అట్టి అనురాగం పెంచుకున్నందుకు గాను చివరికి ఈ చిత్తము దీనత్వమునే పొందుతోంది. క్షణికావేశమైనట్టి కామముచే పరవశించు మనస్సు ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి నొంది చివరకు అనేక దుఃఖమోహములలో కూలిపోతోంది. స్వామి, వనిత ఉన్నవానికే కదా భోగేచ్ఛ. వనిత లేకుంటే నాది, నాకు చెందవలసినది, నాతో ఉండవలసినది అనునట్టి పదార్థ జాలముల పట్ల భావావేశం కూడా సన్నగిల్లుట సులభమని నాకు అనిపిస్తోంది. నేను స్త్రీ వ్యవహారమునే త్యజించి వేస్తాను. జరామరణముల పట్ల నాకు గల భీతి ఆపాతారమణీయమై అతి చంచలమైనట్టి స్త్రీ సాంగత్యము పట్ల అత్యంత అరుచినే కలుగజేస్తోంది. అందుచేత ఈ మనస్సును అట్టి తుచ్చమైన వస్తువుల వైపు ప్రవేశించనీయకుండా శాశ్వతమగు స్వస్వరూప జ్ఞానము కొరకే వినియోగించాలని నిశ్చయించుకున్నాను.